హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పల్లీల పచ్చడి అండి. వెనకట అమ్మమ్మలు బాగా పల్లీల పచ్చడి తినేవాళ్ళు కదండి, కానీ టేస్ట్ మాత్రానికి అదిరిపోతుంది. వీడియోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక చిన్న కప్పు పల్లీ తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి వేయించుకుంటే మాడవన్నమాట. లోపల దాకా వేగి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా ఇక్కడ ఒక 10 తీసుకున్నానండి. ఇవి కూడా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేసి ఇక్కడ వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే జీలకర్ర ధనియాలు ఓగనే మాడిపోతాయి కదండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసి అవి చల్లారనివ్వాలి. పల్లీలు కూడా చక్కగా పల్లీలు కూడా చల్లారనివ్వాలండి. తర్వాత ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నాను. కొద్దిగంత చింతపండు, కొత్తిమీర కూడా తీసుకొని ఇలా వేయించుకున్నాను టమాటాలని. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇప్పుడు పచ్చిమిర్చి వేసాయి కదండి. తర్వాత ఇప్పుడు పల్లీలు కూడా వేసాను, కొద్దిగా జీలకర్ర వేసాను, గల్లుప్పు వేసానండి, 1 స్పూను ఎల్లిపాయలు, ఒక ఎల్లిపాయ గడ్డ వేయాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. మిక్సీ కొంచెం ఇలా మధ్యలో ఆపుకొని పట్టుకోవాలండి. చూడండి, ఇలా ముందుగా మనం ఇలా పట్టుకొని మొత్తం దగ్గర కనుక్కొని చూడండి, ఇలా క్రిస్పీగా అవుతుంది, వెంటనే నలగదనమాట. తర్వాత ఇప్పుడు టమాటాలు చక్కగా ఉడికాయండి. టమాటాలు కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో మళ్ళీ ఒక 2 ఇలా పట్టుకోవాలండి. చూడండి, ఎంతో మెత్తగా అయిందండి, చాలా బాగుంది, చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది, తింటే ఇంకా టేస్టీగా ఉందండి. దీంట్లో వేడివేడి అన్నంలో మనం నెయ్యి వేసుకుని తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు పచ్చడి అండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎందుకంటే మనం కూరలు తిని కూడా ఎండాకాలం ఏదో ఒకటి పచ్చడి కూడా తినాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఇలా పల్లీల పచ్చడి, టమాటా, పచ్చిమిర్చి వేసి ఇలా నూరుకోండి. అప్పటికప్పుడు చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం కడుపు నిండా తింటారండి. ఒక పూటకి చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుని తినండి, అసలు మళ్ళీ ఈ పచ్చడి కావాలని అంటారనమాట. అంత టేస్టీగా ఉండే పల్లీల పచ్చడి మీరు కూడా చేసుకుంటారు కదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.